పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనము చూస్తే పాత నిబంధన కాలంలో దేవుని యొక్క ఉగ్రత చాలాసార్లు చాలా విధాలుగా చూపించబడింది. అందులో ఆయన తెగుళ్ల చేత చాలా మందిని సంహరించారు. అదేవిధంగా ఆయన ఉగ్రత అగ్ని రూపంలో ఆయన ఉగ్రత చాలా మందిని ఖడ్గముతో కూడా సంహరించారు. ఎక్కువ భాగము నేను అంటే ఈ డైలీ డివోషన్కి సిద్ధపడతా ఉన్నప్పుడు ఆయన ఉగ్రత ఎన్ని రూపాలుగా ఎన్నిసార్లు కుమ్మరించబడిందని చూస్తే ఎక్కువ మ్యాక్సిమం టైమ్స్ అది అగ్ని చేత అని చాలా చోట్ల వచ్చిందనమాట. అంటే ఆయన తన ప్రజలుగా పిలుచుకున్న వారి మీదకి దండెత్తొచ్చిన చాలా రాజ్యాల్ని ప్రాకారాలతో సహా అగ్నితో కాల్చివేసినట్లు అక్కడ చూపిస్తా ఉన్నారు. అంతేకాదు ఆయన ఇర్మియా గ్రంథంలో కూడా ఒక చోట చెప్పబడతా ఉంటుంది. ఏమనంటే ఆయన తన ప్రజలు తనకి వ్యతిరేకంగా తిరిగిపోయి విగ్రహారాధన చేస్తూ వ్యభిచారం చేస్తూ ఆయన కోపం తెప్పించినప్పుడు వారి పట్టణాలను కూడా ఆయన అగ్ని చేత బొత్తిగా కాల్చివేశారు. అంతేకాకుండా తిరుగుబాటు చేసిన కోరహను కూడా ఆయన అగ్ని చేత కాల్చివేసి రాళ్ల కుప్ప పడివేసి ఆయన ఉగ్రతని ఆ విధంగా చూపించుకున్నారు. అంటే ఇక్కడ అగ్ని అనగానే మనకి దేవుని యొక్క ఉగ్రత గుర్తొస్తుంది. అదేవిధంగా ఖడ్గము చేత కూలిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. యుద్ధాలలో శత్రు రాజుల చేత ఖడ్గం వల్ల చంపబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఆయన ఉగ్రత ఎన్ని విధాలుగా వస్తుందని చూసుకుంటే మనకి యెషయా గ్రంథం 66వ అధ్యాయము 16వ వచనం కనుక చూస్తే అగ్ని చేతను ఖడ్గము చేతను యెహోవా శరీరులందరితో వ్యాజ్యమాడుతారు అని ఉంది. వ్యాజ్యమాడటం అంటే తీర్పు తీర్చడం అనమాట. అంటే ఆయన తీర్పు దేంతో వస్తుంది అంటే అగ్నితో వస్తుంది, ఖడ్గముతో కూడా వస్తుంది. ఇది మనకి చెప్తా ఉంటే మనకు గుర్తు రావాలి. ఎందుకంటే నోవహు కాలములో దేవుడు నీటితో ఒకసారి భూప్రపంచాన్ని అంతటినీ కూడా ఆయన నాశనం చేశారు నీటితో. తర్వాత అదే ఆయన తర్వాత ప్రస్తావిస్తూ ఒకానొక పత్రికలో అంటారు, నీటితో ఒకసారి సమూలంగా నాశనం చేయబడింది, ఇంకొకసారి ఈ ప్రపంచం అంతా కూడా అగ్నితో నాశనం చేయబడటానికి ఆ తీర్పు కోసం సిద్ధంగా ఉంది అని ఉంటుంది. అంటే ఒకసారి నీటితో నాశనం చేయబడినప్పుడు ఆయన ఇంద్రధనస్సును మధ్యగా పెట్టుకొని నిబంధన చేస్తారు, ఇంకెప్పుడు నేను ఈ విధంగా మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా నేను నాశనం చేయను అని ఆయన చెప్తారు. కానీ అదే విధంగా ఇంకొకసారి మనకి చెప్పబడింది ఏంటంటే రెండవసారి నాశనానికి గురయ్యి ఈ భూమి ఆకాశం అంతా కూడా నాశనం అయిపోయేది దేనివల్ల అంటే అగ్ని చేత. కాబట్టి అగ్ని అనేది మనము ఎంతసేపు నాశనం కోసమే ఆలోచిస్తూ ఉంటాం. నాశనానికి గురేవారు అగ్ని చేత దేవుడు చాలాసార్లు ఉగ్రత కుమ్మరించారు ఈ విధంగా చెప్తా ఉంటారు. కానీ అగ్ని అనేది ఇంకో విధంగా ఆలోచిస్తే అది శుద్ధీకరణకు కూడా అది ఒక ఆధారం అని చేసుకోవచ్చు. మనం శుద్ధీకరణకి అగ్ని ఏ విధంగా చేయబడుతుంటే మనకి దానియేలు స్నేహితులు ముగ్గురు ఉంటారు కదా, షడ్రక్ మేషకు అబేద్నెగో, వారి ముగ్గురిని కూడా ఆ రాజుగారు అగ్నిగుండంలో వేసినప్పుడు వారు ఏమాత్రం వారి బట్టలకు కానీ వారి యొక్క వెంట్రుకలకు కానీ ఆ అగ్నివాసన ఏమాత్రం అంటుకోదు, వాళ్ళు అలాగే బయటకు వచ్చేస్తారు. అంటే వారిని శిక్ష కోసం ఇందాక మనం ఉగ్రతకి రూపంగా అగ్నిని చూపించుకున్నాం. అదేవిధంగా శిక్ష కోసం ఆ రాజుగారు అందులో పడవేసినప్పుడు వాళ్ళు ఎంతో శుద్ధులై బయటకు వస్తారంటే అక్కడ ఆ అగ్ని వారిని ఏమాత్రం ఏమి అంటుకోలేదు. అక్కడ శుద్ధీకరణకు కూడా అగ్ని ఒక సాక్ష్యం అని చెప్పుకోవచ్చు. అంత మాత్రమే కాదు కానీ పేతురు గారు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రికలో మనం ఏం చూడగలుగుతామంటే ఎంతో శుద్ధమైన బంగారం సువర్ణము కూడా తన అగ్ని చేత తన యొక్క శుద్ధీకరణ చేయబడతా ఉంటుంది. కానీ అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ పొందబోతుంది. అంటే అగ్ని మనం ఎంత వాల్యుబుల్గా మనం దాన్ని కన్సిడర్ చేస్తామో దానిని ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకుంటా ఉంటాం. ఆ సువర్ణాన్ని, ఆ బంగారము కూడా అగ్ని చేత శుద్ధీకరించబడితేనే కానీ అది ఆ టెస్ట్ అండ్ ట్రయల్కి నిలబడదు. కానీ బంగారం కంటే కూడా మనమే ఎంతో గొప్పవారం దేవుని విషయంలో. ఏంటంటే మన విశ్వాసము ఎంతో అమూల్యమైన మన విశ్వాసము అగ్నిలో శుద్ధీకరించబడిన ఆ బంగారం కంటే కూడా ఎంతో అమూల్యమైనది. కాబట్టి మనం దేవుని దగ్గర నుంచి మెప్పు మహిమ పొందుతామని అగ్ని గురించి రాయబడుతుంది. అదేవిధంగా ఖడ్గము చేత ఎన్నో యుద్ధాలలో ఎంతో మంది చనిపోవటం మనం చూస్తూ ఉంటాము.
మన ఎన్నో యుద్ధాలంటే శత్రువులు సంహరించడం మాత్రమే కాకుండా తన ప్రజలైన వారు కూడా ఖడ్గం చేత కూల్చబడటము, అరణ్యముల వారు నడిచినప్పుడు ఖడ్గం చేత వారు కూల్చబడటము, అదేవిధంగా ఫినెహాస్ కూడా ఆ ఖడ్గం తీసుకుని పాపము చేసేటటువంటి ఇశ్రాయేలు పురుషుడు మిద్యాను స్త్రీ ఇద్దరిని కూడా చంపినప్పుడు దాని తర్వాత ఆ యొక్క తెగులు ఆగిపోవడం, ఇవన్నీ చూస్తే ఖడ్గము చేత చాలా మంది చంపబడ్డారు. ఖడ్గం అన్నా కూడా పనిష్మెంటే గుర్తొస్తుంది మనకి. కానీ దానికి కాంట్రాస్ట్ గా ఒక అద్భుతమైన ఖడ్గం, దానికి అంటే ఖడ్గం అంటే శిక్ష, హతము చేయబట్టం, దానికంటే కాంట్రాస్ట్ గా ఒక అద్భుతమైన ఖడ్గము మనకి హెబ్రీ పత్రికలో చెప్పబడింది. అదేంటంటే వాక్యం అనే ఖడ్గము. ఆ వాక్యం అనే ఖడ్గము అది ఎలా చెప్పబడిందంటే బలము కలదై, జీవము కలదై, రెండంచులు కలిగినటువంటి వాడి అయిన ఏ ఖడ్గము కంటే పదును గలదై, ప్రాణాత్మ దేహాలను కీళ్లను విభజించునంత మట్టుకగా దూరును అని ఉంటది. అంటే వాక్యము ఖడ్గము కంటే పదునైనది. వాక్యం ఒక్కోసారి మనల్ని చాలా గుచ్చుకుంటుంది. ఒక్కొక్కసారి మనం ఏమైనా ప్రసంగాలు వింటా ఉంటే ఇది మన కోసమే సిద్ధం చేశారా కాపరి అన్నట్లు ఉంటుంది. మనకి ఏంటంటే మన జీవితం మొత్తం ఆయన తెలుసున్నట్లుగా చెప్తా ఉంటారు. ఆయనకు పాపం ఏం సంబంధం ఉండదు దానిలో. కానీ మనం ఏమనుకుంటామంటే నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారేమో, నా గురించి ఎవరైనా చెప్పారేమో అనుకుంటాం. ఏంటంటే వాక్యము ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా అది పొడుస్తూ ఉంటుంది. అది ఎంత పదునైనదంటే అదంట ప్రాణాత్మ మూలుగల్ని, అంటే లోపలకు కూడా మన ఎముకలలో ఉన్న మూలుగలో కూడా దూరేటంతటి అంత సూక్ష్మంగా అంత పదునుగా దూసుకుపోద్ది. అంటే ఎక్కడెక్కడో ఉన్న మూల ఉన్న పాపాలని కూడా అది నరికి వేయగలదు అనమాట. అటువంటి ఖడ్గము అది కూడా. మరి ఆ వాక్యం అనే ఖడ్గము మనం ఇందాక చూసిన శిక్షకి భిన్నంగా ఉంది. కాంట్రాస్ట్ గా ఈ ఖడ్గం ఉంది. ఇదేంటంటే మనల్ని శుద్ధీకరించడానికి వాక్యం అనే ఖడ్గము, ప్రార్థన అనే ఖడ్గము ఈ రీతిగా మనకి ఎంతో గొప్పగా కనపడతా ఉంటాయి. ఈ అగ్ని, ఈ ఖడ్గము ఇవన్నీ కూడా మనము రెండు రీతిలుగా చెప్పుకున్నాం. కానీ అగ్ని ఖడ్గము కూడా ఒకేసారి మనకి ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనంలో మనకు కనపడుతుంది. అదేంటంటే ఆదాముని దేవుడు ఏదేను తోటలోంచి వెళ్ళగొట్టినప్పుడు అతను మళ్ళీ అక్కడికి ప్రవేశించకుండా ఏదేను తోటకి కాపలాగా కెరూబుల్ని ఆయన పెడతారు. కానీ జీవవృక్షానికి పోయే మార్గంలో ఖడ్గజ్వాలని పెడతారు. అక్కడ ఖడ్గము ఉంది, అగ్ని రెండు ఉన్నాయి. ఖడ్గజ్వాలని ఎందుకు పెట్టారంటే పాపము చేసిన నరుడు జీవ ఫలము తింటే గనక ఆ పాపములోనే సదా జీవిస్తాడు. కాబట్టి అలా జీవించకూడదని తన కుమారుణ్ణి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఆ ఖడ్గజ్వాలకి ఆయనని బలి చేశారు. దేవునిని ఆ విధంగా బలి చేసి ఆ జీవ వృక్షానికి వెళ్ళే దారిని ఆయన ఓపెన్ చేశారు. ఆ మార్గాన్ని తెరవడానికి యేసుక్రీస్తు తానే ఒక మార్గమై ఈ లోకానికి వచ్చారు. ఎవ్వరు కూడా సమీపించలేనటువంటి జీవ వృక్షానికి కాపలాగా ఉన్న ఖడ్గజ్వాలకి బలైపోయిన వారు క్రీస్తు యేసు అనేటటువంటి నరుడు. ఆయన దైవ మానవుడు. ఆయన ఖడ్గజ్వాలకి బలైపోవడం వల్లనే మనకి దేవునికి సమాధానం కుదిరి ఆయన ద్వారా ఒక మార్గం ఏర్పరచబడింది. ఇంతకంటే గొప్ప ఖడ్గజ్వాల అసలు ఈ లోకంలో ఉందా అంటే మన కోసం ఏర్పరచబడినటువంటి ఆ ఖడ్గజ్వాలని మనం భరించాల్సి ఉండగా యేసుక్రీస్తు వారి ఖడ్గజ్వాలని భరిస్తూ మన కోసం ఒక మార్గాన్ని తెరిచి జీవవంతుడైన సత్యవంతుడైన దేవునిగా ఆయన లోకంలో నిలిచాడంటే అది ఎంత గొప్ప సంగతి. మరి మనం చేసేది ఏమీ లేదా? ఈ లోకములో అగ్నికి బలైన వారు చాలా మంది ఉన్నారు, ఖడ్గానికి బలైన వారు చాలా మంది ఉన్నారు. కానీ అగ్ని శుద్ధీకరణ కోసం అని చూసుకున్నాం, ఖడ్గమేమో వాక్యంగా పోల్చుకున్నాము. మరి ఈ వాక్యాన్ని ఉపయోగించుకుంటూ ఈ శుద్ధీకరణ అనేటటువంటి అగ్నిని ఉపయోగించుకుంటూ మనమేం చేయాలో కూడా పౌలు గారు ఎంతో స్పష్టంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఏం చెప్తా ఉన్నారు అంటే ప్రతి వాని పని బయలుపరచబడుతుంది. అంటే మనము పరలోకానికి వెళ్ళినప్పుడు ఈ లోకములో మనం ఏ పనులు చేశామో అదంతా కూడా అగ్ని చేత బయలుపరచబడుతుంది అని చెప్తారు. అగ్ని చేత ఎలా బయలుపరచబడుతుంది అంటే ముందు మనల్ని ఇల్లుగా పోలుస్తారు దేవుడు. ఒక పునాది మీద ఇంటిని కట్టడం అంటే ఆ పునాది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే పునాది మీద మనము దేవునికి ఒక ఇల్లు కడతాం. ఇల్లు అంటే ఏంటంటే ఆయన కోసం సంపాదించే ఆత్మలు. అది మన పని ఎంతవరకు నిలుస్తుందో చూడాలంటే అగ్ని చేత మనం పరీక్షించబడతామంట. అప్పుడు మన పని చాలా రకాలుగా వర్ణిస్తారు అక్కడ. అదేంటంటే కర్ర, గడ్డి, కొయ్యకాలు, బంగారం, వెండి, వెలగల రాళ్ళు 6 రకాలుగా చెప్పారు. అంటే మనం గడ్డితో కడితే జస్ట్ ఇలా మంట సెగ తగలగానే అది వాడిపోయి మాడిపోతుంది. మన పని గడ్డి లాంటి పని అయితే అంటే మనకి అవకాశం ఉన్నా, మనకి సోర్సెస్ ఉన్నా, చెప్పగల శక్తి ఉన్నా, ఎవ్వరికి దేవుని గురించి చెప్పకపోతే ఆయన మనకిచ్చిన
ఇచ్చిన సమస్తము కూడా వేస్టే, అది గడ్డి లాంటి పని. ఆ తర్వాత కర్ర కూడా అంతే, చాలా అల్పంగా ఉంటుంది, అది కాసేపు చిటపట్లాడుతుంది, ఆ తర్వాత స్లోగా అది కూడా బూడిదలాగా మారిపోదు. కొయ్యకాలు కూడా ఒక రకమైనటువంటి, అది కూడా ఒక రకమైనటువంటి గడ్డితో సమానమే, అది కూడా పచ్చి గడ్డి. ఆ కొయ్యకాలు కూడా ఒక టైప్ ఆఫ్ పచ్చి వుడ్ లా చెప్తారనమాట. అది కూడా అలాంటి పని చేసిన వారు కూడా ఎన్నో నిమిషాలు నిలబడరు అగ్నికి. కానీ బంగారంతో చేసిన పని, ఇందాక మనం చూసుకున్నాం, బంగారం యొక్క శుద్ధీకరణ అగ్నితోనే జరుగుతుంది. అగ్నితో కాల్చబడిన కొద్దీ అది మెరుగుపడతా ఉంటుందంట, అది అద్భుతంగా మెరుస్తుంది. మన పని బంగారం లాంటి పని అయితే గనక మన అమూల్యమైన విశ్వాసం ఇందా చెప్పుకున్నాం. దేవుడు మనల్ని బంగారం కంటే ఎక్కువగా ఎందుకు పోల్చాడంటే మన విశ్వాసం అలాంటిది. అలాంటి విశ్వాసంతో మనం ఉంటే గనక బంగారం లాంటి అగ్నికి నిలబడగలిగేటటువంటి, ఇంకా అగ్నితో కాల్చిన కొద్దీ ఎంతో మెరిసేటటువంటి గొప్ప పని మనం చేస్తే, వెండిలాగా నిలబడగలిగే గొప్ప పని మనం చేస్తే, వెలగల రాళ్లతో దేవుని యొక్క రాజ్యాన్ని కడుతూ అనేక ఆత్మల్ని రక్షిస్తా ఉండే మన పని మనం చేస్తే గనక అగ్నితో కాల్చబడినప్పుడు మనం చేసిన పని విలువ ఎంతో తెలుస్తుంది. అందుకనే మనం దేవుని యొక్క సింహాసనం ముందు నిలబడినప్పుడు సిగ్గుతో తలవంచుకోకుండా ఆయన మనకిచ్చిన సమస్తముతో బంగారం లాంటి పని చేసి బలా నమ్మకమైన మంచి దాసురాలా అని అనిపించుకోవాలి. అటువంటి పని గనక మనం చేస్తే అగ్ని, ఆ తర్వాత ఖడ్గం, ఈ రెండు కూడా మనకి ఆత్మీయంగా మనకి స్నేహితులే. ఎందుకంటే మనల్ని శుద్ధీకరించడానికి అగ్ని, మనల్ని అంతరాంతరాల్లో ఉన్న పాపాన్ని బయటకు తేవడానికి వాక్యము, ఈ రెండు కూడా మనల్ని శుద్ధీకరిస్తూ, మనల్ని పొడుస్తూ, మనల్ని దేవుని యొక్క పోలికలోకి చిక్కుతారు. కాబట్టి ఈ అగ్ని, ఈ యొక్క ఖడ్గము రెండు కూడా మన స్నేహితులుగా అయ్యి దేవుని ఎదుట మన పనిని నిలబెడతారు. కాబట్టి అటువంటి గొప్ప పని మనం చేయగలిగినట్లు దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటూ, మనందరికీ కూడా అటువంటి పని చేసే భాగ్యము దేవుడే అనుగ్రహించాలని, మనం ఆయనకు లోబడాలని చిన్న ప్రార్థన చేస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, శిక్షకి మాత్రమే అగ్ని ఖడ్గము కాదు ప్రవ్వా నాయన, మమ్మల్ని శుద్ధీకరించడానికి అగ్ని, అదేవిధంగా ప్రవ్వా వాక్యం అనే ఖడ్గముతో మా అంతరాంతరాల్లో ఉన్న పాపాన్ని బయటకు తీసుకొచ్చి మమ్మల్ని శుద్ధులుగా చేయటానికి కూడా ప్రవ్వా ఆ రెండు ఆత్మీయ స్నేహితులు ప్రవ్వా మాకు, మేము చేసే పని బంగారం లాగా ఉండగలుగునట్లు అగ్ని చేత మా పని బయలుపరచబడుతుంది. కాబట్టి ఈ లోకంలోని మేము సరి చేసుకుంటూ ప్రవ్వా అగ్ని వలన మేము బంగారం లాగా నీ ఎదుట మెరవడానికి, నన్ను మమ్మల్ని అందరినీ కూడా మంచి పని చేయగలుగునట్లు, నీ మెప్పు నీ మహిమ మేమందరం పొందగలుగునట్లు నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.